Hello students, welcome to our video classroom. Subject Computer Science, paper Data Structure, chapter Graphs. The last topic Spanning Tree. Spanning Tree. So మన గ్రాఫ్ చాప్టర్ కదా, ట్రీ చెప్తున్నాను అనుకోవద్దు. దిస్ ఇస్ స్పానింగ్ ట్రీ టాపిక్. సో జనరల్లీ స్పానింగ్ ట్రీ ఈజ్ ఏ సబ్ గ్రాఫ్ ఆఫ్ ఎ గ్రాఫ్. అంటే ఒక గ్రాఫ్ తీసుకుంటే ఆ గ్రాఫ్లో సబ్ గ్రాఫ్, సబ్ గ్రాఫ్. దిస్ సబ్ గ్రాఫ్ కన్సిస్ట్ ఆఫ్ అట్లీస్ట్ వన్ అడ్జసెంట్ వెర్టెక్స్ ఫర్ ఈచ్ వెర్టెక్స్. అంటే ప్రతి వెర్టెక్స్ కూడా ఏదో ఒక దానితో కనెక్ట్ అయి ఉండాలి. అట్లీస్ట్ ఒక వెర్టెక్స్ అదర్ వెర్టెక్స్తోనే కనెక్ట్ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఆర్ ద 4 వెర్టెక్సెస్ ఉన్నాయి అనుకోండి సార్. 4 వెర్టెక్సెస్ ఉన్నాయి. వెర్టెక్స్ రిమైనింగ్ అన్ని 3లలో అట్లీస్ట్ ఒక దాంతో కనెక్ట్ ఉండాలి. 2తో ఉండొచ్చు, 3తో ఉండొచ్చు, 4తో, బట్ అట్లీస్ట్ ఒక దాంతో ఉండాలి. అండ్ దెర్ ఇస్ నో ఫార్మ్ ఆఫ్ సైకిల్. దెర్ ఇస్ నో ఫార్మ్ ఆఫ్ సైకిల్. సో 1 to 2తో కనెక్ట్ అయింది, 2 to 4 కనెక్ట్ అయింది, 4 to 3 కనెక్ట్ అయింది, 3 to 1 కనెక్ట్ అయింది. ఇక్కడ సైకిల్ ఉంది. అట్లా ఉండకూడదు. సైకిల్ ఉందంటే మీనింగ్ ఏంది? దెర్ ఇస్ నో యూనిక్ పాత్. దెర్ ఇస్ నో యూనిక్ పాత్, బట్ దెర్ మస్ట్ బి యూనిక్ పాత్. ఓకే సింగల్. సో ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఇక్కడ 3 దగ్గర ఉన్నాను, 3 నుంచి 2కి వెళ్ళాలి. ఎట్లా వెళ్ళాలి? 4కి వెళ్ళి 2 వెళ్ళొచ్చు, 1కి వెళ్ళి 2 ఉండొచ్చు. అలా కాకుండా యూనిక్ పాత్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ స్పానింగ్ ట్రీ. దెర్ ఇస్ ఎ సింగిల్ పాత్ బిట్వీన్ ద వెర్టిసెస్. Simple. A spanning tree is a subgraph of a graph consisting of at least one adjacent vertex for each vertex, and there is no cycle. So generally, a spanning tree of a graph can be obtained by applying depth first search or breadth first search. గ్రాఫ్ తీసుకుంటే ఆ గ్రాఫ్ యొక్క స్పానింగ్ ట్రీ ఎలా వస్తుంది సార్ నాకు మరి అంటే బై యూజింగ్ ఎనీథింగ్, బై యూజింగ్ స్పానింగ్ ట్రీ. అంటే ట్రీ ట్రావర్సల్ టెక్నిక్స్లో ఏదో ఒక ట్రీ ట్రావర్సల్ టెక్నిక్ యూజ్ చేసి మనము స్పానింగ్ ట్రీ రావట్టవచ్చు. బట్ సమ్ కండిషన్ ఇస్ దేర్ దట్ దెర్ ఇస్ సమ్టైమ్స్ దెర్ ఇస్ ఎ కాన్సెప్ట్ ఆఫ్ మినిమం స్పానింగ్ ట్రీ. దిస్ విల్ బి అప్లైడ్ వెన్ దెర్ ఇస్ ఎ కాన్సెప్ట్ ఆఫ్ వెయిటెడ్ గ్రాఫ్. వెయిటెడ్ గ్రాఫ్స్ ఉన్నప్పుడు మనకు స్పానింగ్ ట్రీ అనే కాన్సెప్ట్ వస్తుంది, మినిమం స్పానింగ్ ట్రీ. వెయిటెడ్ గ్రాఫ్ అంటే ఏమనుకున్నాం స్టార్టింగ్లో టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్లో, ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ వెయిట్ ఈజ్ అసైన్ టు ద ఎడ్జెస్, ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ వెయిట్ ఈజ్ అసైన్ టు ద ఎడ్జెస్, దట్ గ్రాఫ్ ఈజ్ కాల్డ్ ఎస్ ఎ వెయిటెడ్ గ్రాఫ్. A minimum spanning tree of a weighted graph is a spanning tree of the graph whose edges sum to minimum weight. అంటే జనరల్గా ఒక గ్రాఫ్కి నార్మల్గా డైరెక్టెడ్గా రావచ్చు, అన్డైరెక్ట్గా రావచ్చు. ఆ 2 గ్రాఫ్స్కి కూడా స్పానింగ్ ట్రీ అప్లై చేయడం, స్పానింగ్ ట్రీ డ్రా చేయాలంటే బిఎఫ్ఎస్ ఆ డిఎఫ్ఎస్ని అప్లై చేస్తే వచ్చేస్తుంది. నెక్స్ట్ దెర్ ఈస్ ఎ ఇఫ్ ఇట్ ఈస్ ఎ వెయిటెడ్ గ్రాఫ్, వెయిటెడ్ గ్రాఫ్ అనుకోండి, వెయిటెడ్ గ్రాఫ్ అనుకోండి, మినిమం స్పానింగ్ ట్రీ అనే కాన్సెప్ట్ వస్తుంది. ద మినిమం స్పానింగ్ ట్రీ ఎలా ఉండాలంటే if you obtain a spanning tree, if you obtain a spanning tree for a graph, the sum of edges of that spanning tree must be very less. So for example, ఇప్పుడు చెప్పుకున్నాను నేను. So there is a, if there is a graph like this 1 to 2, 2 to 3, 3 to 4, 4 to 1 to 3 ఇలా ఉంది. సో నేను 1 నుంచి 3కి వెళ్ళాలంటే ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ అనేది ఉంది 5, 6, 4, 3, 2. సో నేను 1 నుంచి 3కి వెళ్ళాలంటే డైరెక్ట్ వెళ్ళొచ్చు, లేదా 1 నుంచి 2కి వెళ్ళి 3కి వెళ్ళొచ్చు, 1 నుంచి 4 నుంచి 6కి వెళ్ళొచ్చు. విచ్ ఈస్ ద మినిమం వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్. వీ హ్యావ్ టు ఫైండ్ ద సమ్ ఆఫ్ వెయిటెస్. సో దీని యొక్క స్పానింగ్ ట్రీ రావచ్చు మనకు. ఇఫ్ యూ అప్లై ద బిఎఫ్ఎస్ ఆర్ డిఎఫ్ఎస్ విల్ గెట్ ద వన్ స్పానింగ్ ట్రీ. బట్ ద వెయిట్స్ ఆ వచ్చిన స్పానింగ్ ట్రీ యొక్క వెయిట్స్ని సమ్ చేస్తే ఆ సమ్ అనేది మినిమంగా ఉండాలి, మినిమంగా ఉండాలి. దట్ ఈస్ ఎ మినిమం స్పానింగ్ ట్రీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ దిస్ ఇస్ ఎ వెయిటెడ్ గ్రాఫ్, దిస్ ఈజ్ ఎ వెయిటెడ్ గ్రాఫ్. సో ద వెయిటెడ్ గ్రాఫ్ ని స్పానింగ్ ట్రీ ఇచ్చాను. అంటే ఫస్ట్ 1 నుంచి 2కి వెళ్ళాను, 2 to 3, 3 to 4, దట్స్ ఇట్. సో దిస్ ఈజ్ ఎ వన్ స్పానింగ్ ట్రీ. This is a one spanning tree. We have another spanning tree also. The another spanning tree is 1 to 4, 4 to 2, 2 to 3.
This is another spanning tree. So another spanning tree also do 1, 1 to 2, 2 to 3, 3 to 4, like that. And for a graph, there may be number of spanning trees, but there is only one spanning tree. Number of spanning trees వచ్చినాయి కదా, ఆ నెంబర్ ఆఫ్ స్పానింగ్ ట్రీలలో ఎడ్జెస్ని యాడ్ చేస్తే వెయిట్స్ని యాడ్ చేస్తే మినిమం ఏదైతే వస్తుందో దట్ ఈస్ ఎ మినిమం స్పానింగ్ ట్రీ. బట్ దేర్ కెన్ బి మోర్ దెన్ వన్ మినిమం స్పానింగ్ ట్రీస్ ఆల్సో. కెన్ బి మోర్ దెన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా డ్రా చేసిన సేమ్ వెయిట్ వస్తుంది, ఇలా డ్రా చేసిన సేమ్ వెయిట్ వస్తుంది అనుకో, దెర్ మే బి మోర్ దెన్ వన్ స్పానింగ్ ట్రీ. సో దిస్ ఈజ్ ఏ స్పానింగ్ ట్రీ. సో జనరలీ దీస్ మినిమం స్పానింగ్ ట్రీస్ ఆర్ యూస్ఫుల్ ఇన్ మెనీ అప్లికేషన్స్. సో టు ఫైండ్ అవుట్ ద షార్టెస్ట్ పాత్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి నల్గొండ నుంచి హైదరాబాద్కి వెళ్ళడానికి ఎంత కాస్ట్ అవుతుంది, నల్గొండ టు చిట్యాల, చిట్యాల టు హైదరాబాద్, లేదా నల్గొండ టు భువనగిరి, భువనగిరి టు హైదరాబాద్, అండ్ నల్గొండ టు చండూరు, చండూరు టు హైదరాబాద్, లైక్ దట్ డిఫరెంట్ రూట్స్ ఉన్నాయి. విచ్ ఇస్ ద బెస్ట్ రూట్ ఎట్ ద టైమ్ విల్ ఫైండ్ అవుట్ ద, మరి బెస్ట్ రూట్ అన్నప్పుడు బేస్డ్ ఆన్ ద టైమా, బేస్డ్ ఆన్ ద కాస్టా, బేస్డ్ ఆన్ ద డిస్టెన్సా, అంటే వెయిట్ అసైన్ చేసేబడి ఉంటుంది. సమ్ టైమ్స్ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది, స్పీడ్ తక్కువగా ఉంటుంది. మనకు కావాల్సింది ఏంది, ఇక్కడ ఇచ్చిన మెజర్ ఏంది 12, 3 to 4 12 అన్నాడు. వాట్ ఈస్ ద 12? టైమా, డిస్టెన్సా, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇట్ మస్ట్ బి లెస్, తక్కువగా ఉండడం జరగాలి. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనము ఈ మినిమం స్పానింగ్ అనేది యూజ్ చేస్తాం. సో అలాంటివి కాదు సార్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం నెట్వర్క్ యూజ్ చేస్తున్నాం అందరం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ నల్గొండలో గడియార సెంటర్ దగ్గర నిలబడ్డాను, నాది ఎయిర్టెల్ మొబైల్ నెట్వర్క్. ఆ గడియార సెంటర్ దగ్గర ఉన్నటువంటి డిఫరెంట్, అక్కడికి నియరెస్ట్గా డిఫరెంట్ ఎయిర్టెల్ టవర్స్ ఉండొచ్చు. నా మొబైల్ నుంచి ఏ ఎయిర్టెల్ టవర్కి నుంచి సిగ్నల్ వస్తుంది అనేది యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్. ఎవ్రీ వెటెక్స్ ఈజ్ దేర్, ఎవ్రీ ఎయిర్టెల్ సిగ్నల్ ఈజ్ దే, టవర్స్ ఆర్ ద వెటెక్స్. మై ఫోన్ ఆర్ ఆల్సో వెటెక్స్. సో ఇట్ విల్ ఫైండ్ అవుట్ విచ్ ఈస్ ద బెస్ట్ రూట్, ఏది బెస్ట్ రూట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తుంది. వీఆర్ మూవింగ్, మనం ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ మూవ్ అవుతూ ఉంటే ఒక సిగ్నల్ నుంచి ఇంకో సిగ్నల్ చేంజ్ అవుతూ ఉంటాము. ఎస్ సార్ నో. సో ఆటోమేటికలీ ఎవ్రీ టైమ్ వెన్ యూఆర్ మూవింగ్ అవుట్ ఆఫ్ ఎ సెల్ సిగ్నల్, ఒక టవర్ నుంచి ఒక టవర్కి మూవ్ అవుతుంటే యూ విల్ ఫైండ్ అవుట్ ద బెస్ట్ రూట్. ఏ సిగ్నల్, ఏ టవర్ నుంచి బెస్ట్ సిగ్నల్ అందియొచ్చు అనేది క్యాలిక్యులేషన్ అనేది జరగడం జరుగుతుంది. సో దట్ ఈస్ ద బికాస్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద మినిమం స్పానింగ్ ట్రీ కాన్సెప్ట్. సో టు ఫైండ్ దిస్ మినిమం స్పానింగ్ ట్రీ there are two major algorithms are there. One is the Prim's algorithm, another one is the Kruskal's algorithm. Prim's algorithm, another is the Kruskal's algorithm. These are the two Prim's algorithms. So I will discuss these depth in our offline class mode. ఈ రెండు టాపిక్ల గురించి కూడా డెప్త్గా ఆన్లైన్ క్లాస్లో డిస్కషన్ చేద్దాం. సో లెఫ్ట్గా సింపుల్గా ఎలా చెప్తా చూడండి. సో ప్రైమ్స్ అల్గోరిథం స్టార్ట్స్ ఫ్రమ్ వన్ వెటెక్స్ and grows the rest of the tree by adding one vertex at a time, by adding the associated edges. So this algorithm builds a tree by iteratively adding the edge. At each iteration, the next minimum cost edge that don't form the cycle is added to the tree. That means first we will start the vertex 1 దగ్గర స్టార్ట్ అయింది. 1 నుంచి అడ్జసెంట్స్ ఏమేమి ఉన్నాయి, 1 to 2 ఉంది, 1 to 4 ఉంది, 1 to 2 ఉంది, 2 to 4, 1 to 4 ఉంది. సో 1 నుంచి 4 కాస్ట్, 1 నుంచి 2 4 కాస్ట్ అవుతుంది, 1 to 4 కాస్ట్ 10 అవుతుంది. విచ్ ఈస్ ద లెస్ 4, ఇట్ విల్ యాడ్ ద 4. నెక్స్ట్ అక్కడి నుంచి 2 to 3కి 6 ఉంది, సారీ 2 to అడ్జసెన్సీ 4 ఉంది, 3 ఉంది, 4 ఉంది, 3 ఉంది. విచ్ ఈస్ ద షార్టెస్ట్ 6, సో ఇట్ విల్ టేక్ ద 6. నెక్స్ట్ 4కి వచ్చినాయి ఇప్పుడు మనం. సో 4 దగ్గర ఏముంది, వేర్ ఎట్ ద 4. సో 4 to అడ్జసెన్స్ 1 ఉంది, 3 ఉంది. 1 is the 5, sorry 1 is the 10, 3 is the 5, it will add the 3. So this is a shortest path, this is the minimum path, like this we done. Okay, so చూడండి చిన్న ఎగ్జాంపుల్. యూజ్ ద ప్రిమ్స్ అల్గోరిథం వి గెట్ ఎ మినిమం స్పానింగ్ ట్రీ. ఫస్ట్ 1 దగ్గర స్టార్ట్ అయింది, ద అడ్జసెన్సీ 1 ఆర్ 2 and 4. 1 యొక్క అడ్జసెన్సీ 2 ఉంది, 4 ఉంది. 2కు కాస్ట్ 4 వచ్చింది, 1కు కాస్ట్ 10, సారీ 1 to 2 4 ఉంది, 1 to 4 10 ఉంది కనుక షార్టెస్ట్ 4, 1 to 2 సెలెక్ట్ చేసుకున్నాము. ద నియరెస్ట్ వెర్టెక్స్ ఇస్ 4 విత్ ద నియరెస్ట్ వెర్టెక్స్ ఇస్ 2, సారీ 2,
విత్ ద ఎడ్జ్ 1, 2 అండ్ వెయిట్ 4 ఉంది కనుక అది సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏంటి 1 to 2 అయిపోయాక 2 to 6, 2 to 4 ఎందుకంటే వెయిట్ 6 ఉంది కనుక 4 నుంచి 3కి వెయిట్ 5. సో దిస్ ఈజ్ ద ఫైనల్. బట్ క్రుస్కల్ అల్గారిథం ఏం చేస్తుందంటే దట్ ఈస్ ద ప్రిమ్స్ అల్గారిథం సార్. క్రుస్కల్ అల్గారిథం ఏం చేస్తుందంటే ఫస్ట్ Kruskal algorithm was discovered by the J.B. Kruskal. The Kruskal algorithm starts with all the vertices. Each vertex is connected అంటే ఏంటంటే అన్ని కూడా ఇండివిజువల్ అన్నట్టు, దేంతో ఏది కరెక్ట్ ఉండదు. దిస్ ఇస్ ద కనెక్టెడ్. Now at each step we add an edge to minimum spanning tree by examining the edges. సో ఇప్పుడు మన ఫస్ట్ ఏంటంటే ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదా సార్, ఇక్కడ ఉన్నటువంటి ఎడ్జెస్ యొక్క కాస్ట్ ఎంత సార్ అసెండింగ్ ఆర్డర్లో రాసుకుంటాం. 4, 5, 6, 10, 15. 4 అంటే 1 to 2, 5 అంటే 3 to 4, 6 అంటే 2 to 4, 10 అంటే 1 to 4, 15 అంటే ఇలా రాసుకుంటూ పోతాం. లెట్ us arrange the edges in increasing order of their weights రాసుకుంటూ చూసుకుంటాం. ఓకే, నౌ ఎన్ని వెయిటెసెస్ తీసుకుంటాం 1, 2, 3. దీంట్లో ఫస్ట్ వన్ ఏంది 4, వెయిట్ ఏంది లెస్ అయింది 4 అంటే 1 to 2 రెండింటి మధ్యలో తీసుకుంటాం. నెక్స్ట్ ఏంది 5 దేని మధ్యలో ఉన్నది 3 to 4 తీసుకుంటాం. నెక్స్ట్ ఏంది 6 దేని మధ్యలో ఉంది 2 to 4 తీసేసుకుంటాం. నెక్స్ట్ ఏంది 10 ఎక్కడ ఉంది 1 to 4 యాడ్ చేస్తే ఏమవుతుంది మనకు సైకిల్ అయిపోతుంది. ఇట్లా 1, 2 యాడ్ చేస్తే సైకిల్ వస్తుంది, ఇగ్నోర్ దట్ వన్. నెక్స్ట్ ఏంది 15 2 to 3 అది కూడా తీసుకోం, ఎందుకు సైకిల్ ఏర్పాటు చేస్తుంది లైక్ దట్. So the edge with minimum weight is selected, that is edge is equal to 1, 2, weight of the selected edge 4, as the addition of the edge to the existing tree does not form a cycle, so the edge is added. So again atla 1 to 2 తీసుకున్నాం, next 3 to 4 తీసుకున్నాం, next 2 to 4 తీసుకున్నాం, again here. So this is the minimum spanning tree, this is the Kruskal algorithm. So I will explain once again in the offline class, so go through this one, try to practice yourself, automatically will get the understand. సో మీరు ఒక ఎగ్జాంపుల్ డయాగ్రామ్ తీసుకొని దాన్ని మీరు ప్రయత్నిస్తేనే ఇది అర్థమవుతుంది సార్. ఓన్లీ వీని సపరేట్గా కూర్చుంటే ఏం అర్థం కాదు. ఓకే, సో మనం జస్ట్ హ్యావ్ టు మేక్ ద ప్రాక్టీస్ మోర్. ఈ గ్రాఫ్స్తో మాత్రం ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. గ్రాఫ్ ట్రావర్సల్స్ కానీ క్రుస్కల్స్ కానీ ఈరోజు ఉన్నటువంటి మినిమం స్పాటింగ్ కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకే స్టూడెంట్స్, దీంతో మనకు గ్రాఫ్ చాప్టర్ కంప్లీట్ అయ్యింది. సో ది నెక్స్ట్ విల్ గో ఫర్ ద యాషింగ్ కాన్సెప్ట్.